పాలమూరు బిడ్డలంటే ఎంత మంచోళ్ళు, స్వచ్ఛమైన పాల లాంటి వాళ్ళు, మాట అంటే మాట మీద నిలబడే వాళ్ళు, ప్రాణం పోయినా సరే మాట తప్పని బిడ్డలు పాలమూరు బిడ్డలు. కానీ రేవంత్ రెడ్డి ఇలా పాలమూరు పరువు తీస్తున్నాడు. పాలమూరు బిడ్డకింత తప్పుడు మాట్లాడతాడా, దేవుని మీద ఒట్టుబెట్టి మోసం చేస్తాడా అని ఇలా పాలమూరు పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఉన్నది. ఒక్కసారి రుణమాఫీ గురించి చూద్దాం ఏం మాట్లాడిండో. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారమ్మ సాక్షిగా, వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా, ఓములమ్మ సాక్షిగా, మాతల సరస్వతి మందిరం మీద వచ్చే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త కథ నుంచి మాట ఇస్తున్నా. గురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ శుద్ధుల గుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్పేట గారి సాక్షిగా నేను మాట ఇస్తున్నా. ఫెడరల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఈ మాటన మీరు 2 లక్షల మీద పైసలు కట్టిన వాళ్ళు ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. ఓ ఇంతమంది కట్టిరు. పాపం ముఖ్యమంత్రి కదా, అందుకే అప్పటికి ఇంకా ఆయన రంగు బయట వాళ్ళే. ఇప్పుడు అర్థమైంది, అడేసాలు అయిపోయింది. ముఖ్యమంత్రి కదా అని నమ్మి ఆ 2 లక్షల మీద రూపాయలు కూడా 3 రూపాయల మిత్తికి 2 రూపాయల మిత్తికి తెచ్చి డబ్బులు కట్టింది. ఇలా వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే. ఇలా ఏమైపోయింది రేవంత్ రెడ్డి వల్ల? ఆయనకెట్లా పరువు లేదు, ఆయనకెట్లా గౌరవం లేదు. ముఖ్యమంత్రి అంటే ఆయన గౌరవాన్ని ఆయనే దెబ్బతీసుకున్నాడు. కానీ ఆ కుర్చీకున్న విలువ కూడా ఇవాళ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ రుణమాఫీ విషయంలో రైతుల్ని ఇవాళ దారుణంగా మోసం చేసిండ్రు. ముందు బ్యాంకర్లను అడిగిండ్రు ఎన్ని డబ్బులు కావాలంటే 40,000 కోట్లు కావాలన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పిండ్రు. మరి చేసింది ఎంత? 19,000 కోట్లు. చెప్పుడు 21, నిజంగా అయింది 19-20 అయింది అంతే. అంటే గవర్నర్ చెప్పించింది ఒకటి, చేసింది ఒకటి, ఏమి చేయకుండానే మొత్తం అయిపోయిందని చెప్పి చేతులు లాబట్టి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని ఏ రకంగా మోసం చేసిండ్రో మీ అందరికీ అర్థమవుతా ఉంది. ఇది రుణమాఫీ సంగతి. ఇంకా మన కేసీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఇలా రేవంత్ రెడ్డికి కేసీఆర్కు ఉన్న ఒక తేడా కూడా మీకు చెప్పాలి. ఎన్నికల ముందు హామీ ఇచ్చి మాట తప్పుడు రేవంత్ రెడ్డి వంతు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసిన నాయకుడు కేసీఆర్. రైతు బంధు మనం ఎన్నికల ముందు హామీ ఇచ్చినామా? ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇస్తామని ఎలక్షన్ల ముందు చెప్పినామా? కానీ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల కష్టాలు చూసి ఈ దేశంలో ఎక్కడ లేని పథకం కళ్యాణ లక్ష్మి తెచ్చింది మన కేసీఆర్. కేసీఆర్ కిట్